అప్సైడ్స్ టీవీ విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఊబర్ ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లు బంద్ ప్రకటించారు. కష్టానికి తగిన ఫలితం దక్కటం లేదంటూ నిరసన చేపట్టారు. గత 8 రోజులుగా ఆందోళన బాటపట్టినా యాజమాన్యం మాత్రం మొండి వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. టాక్సీ డ్రైవర్ల న్యాయమైన 7 డిమాండ్లను ఊబర్ యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటున్న టాక్సీ డ్రైవర్లతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఆందోళనకర పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓలా ఊబర్కి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా ఈరోజు ఇక్కడ నుంచి కూర్చొని ధర్నాలో అయితే పాల్గొనడం జరిగింది. ఓలా ఊబర్కి సంబంధించినటువంటి ధరలు తక్షణమే పెంచాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఓలా ఊబర్కి సంబంధించినటువంటి కార్మికులు, వీళ్ళంతా కూడా ఓనర్ కమ్ డ్రైవర్స్ తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ధరలన్నీ కూడా పెంచాలి. అలాగే ప్లాట్ఫామ్ ఫీజు 39 రూపాయలను కూడా తీసివేయాలంటూ కూడా ఇప్పటికైతే వాళ్ళు గత 4 రోజులుగా కూడా ఆందోళన బాట అయితే పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఊబర్కి సంబంధించినటువంటి యాజమాన్యం దిగిరాకపోవడంతో ఈరోజు స్వచ్ఛందంగా కార్లన్నీ కూడా ఇక్కడ నిలిపివేసి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాల్ని ఊబర్కి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఏం జరిగింది? సార్, ఏదైతే ఇప్పుడు ఊబర్లో గత కొద్ది రోజులుగా జీవనశైలి ఆధారంగా నిత్యావసరాలు అవ్వచ్చు, వెహికల్ యొక్క డీజిల్ రేట్లు అవ్వచ్చు, పెట్రోల్ రేట్లు అవ్వచ్చు, స్పేర్ పార్ట్స్ రేట్లు అవ్వచ్చు, మనం బతికే నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, రోజు రోజుకి ధరలు పెరుగుతున్నా సరే ఊబర్ యాజమాన్యం ఏదైతే కనీస డబ్బులు ఇంతకుముందు ఉండే రేట్లు కూడా ఉన్న రేట్లను తగ్గించారండి. రేట్లు పెంచలేదు సరికదా, ఉన్న రేట్లు తగ్గించడం సరికాదని మేము గత సంవత్సరం కాలంగా నెల కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం, అలాగే కలెక్టర్ గారు డీటీసీ గారికి, లేబర్ కమిషనర్ గారికి పెట్టడం, చాలా చర్చలు జరిగాయి. వాళ్ళు కొన్ని అప్డేట్ చేశారు. ఊబర్ వాళ్ళు ఇప్పటికి స్పందించలేదు. అయితే మేము ఏదైతే రేట్లు పెంచమని అడుగుతున్నాం, రేట్లు కాస్త ఇప్పుడు కొత్తగా ఊబర్లో ప్లాట్ఫామ్ ఫీజు అనేది, ఊబర్లో ఒక బుకింగ్ యాక్సెప్ట్ చేసి కంప్లీట్ చేసామంటే ప్రతి ఒక్క డ్రైవర్ దగ్గర రోజుకి 39 రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు అనేది 39 రూపాయలు కట్ చేస్తున్నారండి. ఈ ప్లాట్ఫామ్ ఫీజు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు పెంచమని మేము డిమాండ్ పెడితే అది సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు అదనంగా ఇంకా డ్రైవర్లకి అధిక భారంగా ఇప్పుడు కొత్తగా 39 రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు అనేది పెట్టారు. 39 రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు తీయమంటే మేము కమిషన్ అనేది 3% కమిషన్ తగ్గిస్తాము. ప్లాట్ఫామ్ ఫీజు ఉండడం వల్ల ఎక్కువ బుకింగ్స్ చేసుకునే బెనిఫిట్ అంటున్నారు. కమిషన్ అనేది యాజమాన్యానికి కస్టమర్కి సంబంధించినది. కమిషన్ రూపాయి తీసుకున్నా, 2 రూపాయలు తీసుకున్నా, 100 రూపాయలు తీసుకున్నా యాజమాన్యానికి వెళ్తుంది తప్ప డ్రైవర్కి రాదు. మేము అడుగుతున్నది ఏంటంటే ఏదైతే ప్లాట్ఫామ్ ఫీజు పెట్టారో ప్లాట్ఫామ్ ఫీజు తీసివేయండి. లేనిచో ప్లాట్ఫామ్ ఫీజు తీయలేము అనుకునేటప్పుడు ఏదైతే కస్టమర్కి వచ్చే ఆపరేటర్ బిల్లులో 10%, 5%, 20% ఫెయిర్ అదనంగా వచ్చే విధంగా ప్లాట్ఫామ్ ఫీజు తీసుకున్నట్లయితే కస్టమర్కి అదనంగా అమౌంట్ వచ్చే విధంగా, కానీ ఈ విధంగా డ్రైవర్కి అదనంగా అమౌంట్ వచ్చే విధంగా యాడ్ చేయమంటున్నాం. కానీ ఊబర్ యాజమాన్యం చర్చలకు ఇప్పటికీ కూడా ఈరోజు 8వ రోజు ఇక్కడ బంద్ స్వచ్ఛందంగా వైజాగ్లో తిరిగే డ్రైవర్లు అందరం చేస్తున్నాం. ఈ రోజుకి 8వ రోజు కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎంత మేరకు ఉంటాయండి ఊబర్ వెహికల్స్? 4000 మేర ఉన్నాయండి జిల్లా వ్యాప్తంగా. 4000 మేర కూడా స్వచ్ఛందంగా అందరూ డ్రైవర్లు కూడా ఆపుకొని తిరుగుతున్నాం. ఇప్పటికీ కూడా యాజమాన్యం అనేది 8 రోజులైనా సరే ఇది ఏమీ అసలు ఇక్కడ ఇది మొత్తం ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కదా, వైజాగ్ చిన్న జిల్లాలో ఆగిపోవడం వల్ల నాకేమని స్పందించట్లేదు. లేదంటే మరి ఎవరైనా మరి యాజమాన్యాలకు తొత్తులుగా ఉన్నారో, లేదంటే ఇక్కడున్న ఎవరైతే యశ్వంత్ అనే మేనేజరు ఆయన పై వరకు ఇది పై దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా ఏంటనేది మాకు తెలియట్లేదు. అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఊబర్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ రేటు తీసేయాలంటున్నారు, అలాగే నైటు 50% పెంచాలని చెప్తున్నారు. ఇలా కాకుండా మీకు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్లు అనేది గత కొద్ది రోజులుగా రేట్లు తగ్గించారు సార్. ఆ రేట్ల మీద ఒక సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నాము. కలెక్టర్ గారికి చేసాం, వైజాగ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి, అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు కూడా తెలుసు, కలెక్టరేట్ ముట్టడి కూడా చేసాము. అయితే ఆ రేట్లు కాస్త ఇప్పుడు ప్లాట్ఫామ్ ఫీజు అని 39 పెట్టారు. ప్రధాన డిమాండ్ రేట్లు ప్లస్ ఇప్పుడు కొత్తగా అధిక భారం, ఇప్పుడున్న రేట్లు తగ్గించేసి అధిక భారంగా ప్లాట్ఫామ్ ఫీజు పెట్టారు. ప్లాట్ఫామ్ ఫీజు తీయమంటున్నాము, తగ్గించిన రేట్లను పెంచమంటున్నాము. ఏదైతే నైట్ ఫేర్స్ ఉన్నాయో రాత్రి 10 నుంచి సిటీలో ఎక్కడికైనా అవుట్ స్టేషన్కి వెళ్తే రిటర్న్ బుకింగ్ అనేది ఉండదు. నైట్ ఫేర్స్ రాత్రి 10 నుంచి 6 వరకు 50% అదనంగా ఇమ్మని చెప్తున్నాము. ఇప్పుడు ఊబర్లో మేము లక్షలు పెట్టుబడి కారు కోరుకుంటున్నాం. ఇప్పుడు ఊబర్కి మేము చెల్లించవలసిన అమౌంట్ అనేది 200, 300, 150 ఉండేసరికి బుకింగ్స్ రాకుండా ఆపేస్తున్నారు. మినిమం 1000 వరకు కూడా 1000 రూపాయలు మించి
డ్రైవర్కి నెగిటివ్ బ్యాలెన్స్ ఆప్షన్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్ డ్రైవర్కి పెట్టమంటున్నాం. ఊబర్లో 100 కార్లు పైన ఎస్యూవీ కార్లు ఉన్నాయి, కానీ ఎవరికి కూడా ఎస్యూవీ బుకింగ్ రావట్లేదు. 15 లక్షలు 20 లక్షలు పెట్టి ఎస్యూవీలు యాడ్ చేసుకుంటే ఎవరికి ఎస్యూవీ బుకింగ్ రాకుండా కస్టమర్ యాప్లో ఎస్యూవీ చూపించుకుంటూ ఉన్నారు. ఎస్యూవీ యాడ్ చేయమని చెప్తున్నాము. ఏదైనా ఒక వస్తువు కొన్నా, మార్కెట్లో ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుకంటూ ఒక ఎంఆర్పీ రేట్ ఉంటుంది. ఆ వస్తువు ప్రతిదీనికి ఎంఆర్పీ రేట్ ఉంటుంది. కానీ ఊబర్లో మేము కస్టమర్ని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం అంటే కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారో, బేస్ ఫేర్ ఎంత ఇస్తున్నారో, పెర్ మినిట్కి ఎంత ఇస్తున్నారో, క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జ్ ఎంత ఇస్తున్నారో అనేది చూపించట్లేదు. దాన్నే వే బిల్ అని అంటారు ఊబర్లో. ఆ వే బిల్ అనేది చూపించమంటున్నాము. అలాగే సిటీ అవుట్స్కట్స్కి ఇప్పుడు విజయనగరం, రాజమండ్రి, బొబ్బిలి అని ఇంటర్సిటీ రైడ్స్ అని అంటారు ఊబర్లో. ఇంటర్సిటీ రేట్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఇంటర్సిటీ రేట్లు పెంచమని చెప్తున్నాం అండి. ప్రధాన డిమాండ్లు అనేవి 7. ఇంతకుముందు చాలా డిమాండ్లు అనేవి ఉన్నాయి. అవి చిన్న చిన్న డిమాండ్లు. అవి నెరవేర్చకపోయినా ప్రధాని ఈ 7 డిమాండ్లు కూడా నెరవేర్చమని అడుగుతున్నాం. నెరవేర్చే వరకు కూడా ఈ సమ్మె ఇలా కొనసాగుతూనే ఉంటుందండి. అన్ని ఏరియాల నుంచి ఇప్పుడు యూబర్ బంద్ అనేది ప్రతి ట్యాక్సీ గ్రూప్ నుంచి కూడా అందరూ వచ్చారండి. యూబర్ బంద్ అనేది చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మేము 8 లక్షలు 12 లక్షలు పెట్టి స్విఫ్ట్ డిజైర్ కార్లు, షిఫ్ట్లు, గోలు, ప్రీమియర్లు నడుపుతున్నాం. ఇప్పుడు యూబర్లో ఎలాగుందంటే ఒక గో బుక్ చేస్తే 4-5 షూట్ కేసులు తీసుకొచ్చి యూబర్ గోలో కూడా వచ్చేస్తారు. ప్రీమియం అనేది వేరు, గో అనేది వేరు, అలా బుక్ చేయరు అనమాట. అదేవిధంగా మేము కొన్న ఈ కార్లకి కారు వేసినా ఈగిపోయినా మా దగ్గర 39 రూపాయలు డైలీ ఛార్జ్ తీసుకుంటున్నారండి. మాకు ఒక రైడ్ వస్తేనే కదా మాకు డబ్బులు వస్తాయి. రైడ్ రాకుండా మేము డబ్బులు పెట్టాలంటే ఎక్కడి నుండి పెడతాం? తెల్లవారు బయలుదేరిన దగ్గర నుండి ఎండలో ఎక్కడో ఉండి ప్రతి ట్యాక్సీ నడుపుతూ వాళ్ళ ఇంటి గమ్యానికి వాళ్ళని నిదానంగా ప్రధానంగా సురక్షితంగా చేరవేరుస్తున్నాం. అదేవిధంగా రేట్లు అనేది పెంచట్లేదు. ఇంత పెద్ద కార్లు మేము రోడ్ల మీద నడుపుతున్నా మాకు సేఫ్టీ లేదు. ఇక్కడ బుక్ చేసిన తర్వాత వాళ్ళు డ్రాప్ చేసిన ప్లేస్కి ఎంత అమౌంట్ అనేది వే బిల్లో చూపించట్లేదు. ఇప్పుడు ట్యాక్సీ వేసిన తర్వాత 200 వస్తే దాన్ని మైనస్లో పెట్టేస్తున్నారు యూబర్ని. మినిమం 1000 రూపాయలైనా పెంచాలి. అదేవిధంగా ఎర్టిగా కార్లు ఉన్నాయి, దానికి ఎస్యూవీ బుకింగ్స్ కూడా ఇస్తే బాగుంటుంది. వాళ్ళకి కూడా గో బుకింగ్స్ అవన్నీ చేరుస్తున్నారు. రాత్రిపూట 10 నుండి ఉదయం 6 వరకు 50% పెంచాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ నుండి విజయనగరం వెళ్తుంటే 1000 రూపాయలకి ఇలా రైళ్ళు వస్తున్నాయి. ఇంటర్సిటీ రేట్లు కూడా పెంచాలని, మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని యూబర్ యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. ఇప్పటికొచ్చి ఈ 8 రోజులు స్ట్రైక్ చేస్తున్న యూబర్ యాజమాన్యం దిగి రావట్లేదు. అందుకే ఎన్ని రోజులకైతే ఈ రేట్లు పెరగవో అన్ని రోజులు కూడా ఈ స్ట్రైక్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరు ట్యాక్సీ డ్రైవర్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. గత వారం రోజుల నుండి ఈ యూబర్ స్ట్రైక్ అనేది జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే బండి వేసినా ఈకపోయినా ప్లాట్ఫామ్ ఛార్జ్ అని 39 రూపాయలు ప్రతి డ్రైవర్ దగ్గర నుండి కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి అని చెప్పి అదే కాకుండా ఇంతకుముందు మేము 2016 నుండి ఈ ఫీల్డ్లో ఉన్నామండి. ఊబర్ కానీ ఓలా కానీ ఫీల్డ్లో అప్పుడున్న రేట్లతో పోల్చుకుంటే అప్పుడు ఉన్న రేట్లతో పోల్చుకుంటే ఇప్పుడు సగం తగ్గించేశారు. రేట్లు తగ్గించారు. అప్పుడున్న పెట్రోల్ డీజిల్ ధరలు 60 రూపాయలు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 100 పైన ఉన్నది. కానీ అప్పుడు కన్నా ఇంకా సగం రేటు తగ్గించడం జరిగింది. అందువల్ల ఏంటంటే గతంలో ఉన్న రేట్లే పెట్టాలని, అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్ ఫీజు అనేది 39 రూపాయలు తొలగించాలని, అదేవిధంగా ఫేర్ లాక్ అనేది అన్నమాట. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళి కస్టమర్ అక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే అది యాడ్ జరగట్లేదు, అది కూడా ఫేర్ లాక్ అనేది తీయాలని. అదేవిధంగా నైట్ ఛార్జెస్, చాలామంది డ్రైవర్ సోదరులు 24 గంటలు కారులోనే డ్యూటీ చేసి కారులోనే పడుకుంటున్నారండి. నైట్ టైం కూడా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవ్వట్లేదు, అదే ఛార్జెస్ ఇస్తున్నారు. నైట్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పెంచాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్యూవీ 16-17 లక్షలు పెట్టుకొని ఎస్యూవీ పెద్ద కార్లు కొని కూడా వాళ్ళు చిన్న బుకింగ్లు యూబర్ గో అంటే 100 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలు ట్రిపుల్ వేయాల్సి వస్తుంది. దానికి కూడా ప్రత్యేకమైన రేటు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా నెగిటివ్ బ్యాలెన్స్ 200-300కే ఆఫ్ రోడ్ అనేది చేయడం జరుగుతుంది. నెగిటివ్ బ్యాలెన్స్ అనేది 1000 రూపాయలకు మించి పెంచాలని చెప్పేసి, అదేవిధంగా ఇంటర్సిటీ రేట్లు పెంచాలని చెప్పేసి, ఇక్కడ నుంచి విజయనగరం కానీ లేదా శ్రీకాకుళం కానీ వెళ్తే వన్ సైడ్ ఎంతైతే ఛార్జ్ అవుతుందో అదే ఛార్జ్ ఇస్తున్నారు. అటు నుండి మళ్ళీ మేము ఖాళీగా రావాల్సి వస్తుంది. దానివల్ల ఇంటర్సిటీ ఛార్జెస్ కూడా 2 పక్కల క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలని చెప్పేసి, ఇవి ప్రత్యేకంగా ఈ 4-5 ప్రధాన డిమాండ్లు అండి. ఇవి నెరవేర్చే వరకు మా డ్రైవర్ సోదరులందరూ కూడా ఇదే విధంగా స్వచ్ఛందంగా ఊబర్ స్ట్రైక్ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. ఓవర్ 10 లక్షలు 15 లక్షలు పెట్టి బళ్ళు కొనుక్కుంటున్నాం. మాకు సరైన రేట్ లేదు. మేము రోడ్ల మీద తిరుగుతున్నాం కానీ మాకు సరైన సేఫ్టీలు లేవు. ఇప్పుడు కొత్తగా రేట్లు పెంచకపోగా కొత్తగా 39 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ అని వేశారు. అది కూడా మేము కట్టాల్సి వస్తుంది వాళ్ళకి.
అన్ని రకాలుగా వాళ్ళు కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు, కమిషన్ తీసుకుంటున్నారు. కానీ మాకు కావాల్సిన రేటు మాకు ఇవ్వట్లేదు. ఇన్ని వారం రోజుల నుంచి మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం, కనీసం పట్టించుకో లోకల్ ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి పట్టించుకోలేదు. ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందని కూడా అడగట్లేదు ఎవరు. డ్రైవర్స్ అందరి సమస్యల మీద, ఊబర్ మీద పోరాటం చేస్తున్నామండి. ఇప్పటికీ మొన్న గత ఆదివారం నుంచి ఆదివారం వరకు 9 రోజుల వరకు అవుతూనే ఉంది. కనుక ఇంతవరకు ఊబర్ యాజమాన్యం అయితే మాత్రం ఇంతవరకు దిగి రాలేదు. మా సమస్యలు పరిష్కరించి కూడా కనీసం ఇటువైపు చూడట్లేదు. కనుక ఇందులోనూ కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా సోదరులందరూ చెప్పినట్టు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనీసం ఇందులోనే ఒక 4-5 ప్రాబ్లమ్స్ అయినా తీరుస్తారేమోనని చాలామంది ఇంత డ్రైవర్లు అందరం కూడా ఇంత ఎండలోని కూడా అందరం గత వారం రోజులు బట్టి చాలామంది, ఒకళ్ళిద్దరు కాదండి, ఇంచుమించు 3000 మంది డ్రైవర్లు అందరం కూడా రోజుకొక ఎక్కువ ఈ మన విశాఖ క్యాబ్ యూనియన్ వాళ్ళు మాత్రం ఎక్కువ పోరాడుతున్నారు. కనుక దయచేసి అందరూ డ్రైవర్లు కూడా మాకు ఈ సమస్యలు పరిష్కరించుకోవాలని మేము ఊబర్ యజమానిని కోరుతున్నాం. మాకు కంపల్సరీగా ఇదంతా ఐక్యతతో ఉండాలని మా డ్రైవర్లందరికీ పిలుపుని కూడా ఇస్తున్నామండి. లక్షలాది రూపాయలు చెల్లించి తీసుకున్నటువంటి కార్లకు వారు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్తో అయితే అలాగే విశాఖ జిల్లాకు సంబంధించి కానీ దాదాపు 4000 మంది కార్మికులంతా కూడా రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్లు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఊబర్కి సంబంధించినట్టు వరకు వేబిల్ని తక్షణమే చూపించాలని, నైట్ పేరుని కూడా అధికంగా 50% ఇచ్చేలాగా కూడా చూడాలంటూ కూడా ఊబర్ కార్మికులు అయితే కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి.